హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈ రోజు మార్కెట్ అనాలిసిస్ గురించి మాట్లాడుకుని రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండ్ ఇంపార్టెంట్ లెవెల్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. ముందుగా ఒకసారి ఈ రోజు నిఫ్టీ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందామండి. ఇది కలిసి ఈ రోజు మార్కెట్ లో మనం స్లైడ్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అయితే విట్నెస్ చేసాం అండ్ ఆఫ్టర్ దట్ మార్కెట్ కన్సిస్టెంట్ గా కరెక్షన్ వచ్చింది. ఆల్మోస్ట్ నిఫ్టీ 1% ఫాల్ అయింది ఈ రోజు. సో రీసెంట్ డేస్ లో మనం ఎప్పుడు కూడా ఇంత స్ట్రాంగ్ కరెక్షన్ అయితే విట్నెస్ చేయలేదు. అండ్ నాట్ ఓన్లీ నిఫ్టీ 50 అన్ని సెక్టార్స్ లో మేజర్ ఫాల్ చూసాం. పర్టికులర్ గా మెటల్ సెక్టార్, ఐటీ సెక్టార్, ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్, వీటిలో ఆల్మోస్ట్ 3% వరకు ఫాల్ అయింది అండ్ రిమైనింగ్ సెక్టార్స్ కూడా మోర్ దాన్ 1% వరకు కరెక్షన్ వచ్చింది. ఈ రోజు మార్కెట్ ఫాల్ వల్ల ఆల్మోస్ట్ మన ఇండియన్ మార్కెట్స్ లో ఇన్వెస్టర్స్ ఓవరాల్ గా 7 lakh crore మనీ లాస్ అయ్యారు. అండ్ ఈ రోజు ఫాల్ కి మేజర్ రీజన్ జియో పొలిటికల్ ఇష్యూస్. నిన్న మాట్లాడుకున్న సేమ్ రీజన్స్ అండి, కాకపోతే అవి కొంచెం ఎస్కలేట్ అయినాయి, నథింగ్ బట్ కొంచెం సీరియస్ అయినాయి. సో ఫస్ట్ ఇన్వెస్టర్ కి ట్రంప్ అగైన్ ఇండియాకి రిలేటెడ్ గా ఒక థ్రెటనింగ్ స్టేట్మెంట్ అయితే పాస్ చేశారండి. మనం స్టిల్ రష్యా నుంచి ఇంకా ఆయిల్ కంటిన్యూగా పర్చేస్ చేస్తున్నాం కాబట్టి అది ఇమీడియట్ గా స్టాప్ చేయకపోతే మేబీ మన ఇండియన్ ప్రొడక్ట్స్ మీద 500% వరకు ట్యాక్స్ ని ఇంపోజ్ చేస్తామని ఒక థ్రెటనింగ్ స్టేట్మెంట్ అయితే పాస్ చేశారు. అగైన్ ఇంపోర్ట్ చార్జెస్ పెంచడం అనేది ఇన్వెస్టర్స్ ఒక కాన్ఫిడెన్స్ ని లూజ్ చేస్తుంది కాబట్టి సో దిస్ ఇస్ ద ప్రైమరీ రీజన్ ఫర్ టుడేస్ ఫాల్. అండ్ దీంతో పాటు యుఎస్ వెనిజులా, సో దీనికి సంబంధించిన ఇష్యూ కూడా కొంచెం ఎస్కలేట్ అవుతుందండి. సో యుఎస్ కంప్లీట్ గా వెనిజులాని టేక్ అవుట్ చేయడానికి ట్రై చేస్తుంది అండ్ ఆల్రెడీ అక్కడ ఉన్న కంప్లీట్ క్రూడ్ ఆయిల్ ని టేక్ అవుట్ చేసింది. సో దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ది రీజన్ ఫర్ టుడేస్ ఫాల్. సో ఓవరాల్ గా చూసుకుంటే కంప్లీట్ జియో పొలిటికల్ ఇష్యూస్ వల్ల మన మార్కెట్స్ లో హైయర్ లెవెల్ నుంచి లాస్ట్ 4 days నుంచి సెల్లింగ్ చూస్తాం. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని రేపటి మార్కెట్స్ లో సేఫ్ సైడ్ ఎలా ప్లాన్ చేసుకోవాలో కొంచెం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి మార్కెట్స్ ని హైయర్ టైం ఫ్రేమ్ లో చూద్దామండి. హైయర్ టైం ఫ్రేమ్ లో ఆల్ టైమ్ హై పాయింట్ దగ్గర నుంచి ఒకసారి ఇప్పుడు ఫార్మ్ అయిన స్ట్రక్చర్ చూడండి. మార్కెట్ రివర్సల్ వచ్చింది, నథింగ్ బట్ కరెక్షన్, మళ్ళీ రీటెస్ట్ అవడానికి ట్రై చేస్తుంది. ఒక కన్ఫ్యూజ్ స్టేట్, ఒక చాపీ మార్కెట్ వచ్చింది అండ్ అగైన్ ఇమీడియట్ ఒక స్ట్రాంగ్ కరెక్షన్. సో ఓవరాల్ గా చూసుకుంటే హైయర్ లెవెల్ దగ్గర నుంచి లాస్ట్ 4 days నుంచి మన ఇండియన్ మార్కెట్స్ లో స్ట్రాంగ్ సెల్లింగ్ యాక్టివిటీ అయితే విట్నెస్ చేస్తాం. మరి 4 days నుంచి మార్కెట్ లో సెల్లింగ్ జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మార్కెట్ లో రేపు కూడా సెల్లింగ్ సైడే ప్లాన్ చేసుకోవాలా లేదా రేపు రివర్సల్ కోసం వెయిట్ చేయాలా అనేది చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. చాలా మంది జనరల్ గా ఎలా థింక్ చేస్తారంటే 4 days నుంచి ఫాల్ అయింది కాబట్టి మేబీ రేపు మార్కెట్స్ రికవరీ జరగవచ్చు, రేపు బయింగ్ జరగవచ్చు అని ఒక ఒపీనియన్ తో ఉంటారు. అది రైట్ ఒపీనియన్. కాకపోతే మనం ఎప్పుడు కూడా ఇమాజినేషన్ వరల్డ్ లో ఉండకూడదండి. పర్టికులర్ గా ట్రేడింగ్ చేస్తున్నప్పుడు మనం ఎప్పుడు డేటా పాయింట్స్ ని చెక్ చేసుకుని డేటాలో క్లారిటీ వచ్చిన తర్వాత మార్కెట్ ఒక ట్రెండ్ కంప్లీట్ గా షిఫ్ట్ అయింది అన్న తర్వాత మాత్రమే రివర్సల్ గురించి ఆలోచిద్దాం. అప్పటి వరకు ఏదైతే ట్రెండ్ ఎస్టాబ్లిష్ అయిందో అదే ట్రెండ్ కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. సో ఇప్పుడు మార్కెట్ లో ఎస్టాబ్లిష్ అయిన ట్రెండ్ కంప్లీట్ గా నెగిటివ్ సెంటిమెంట్ ఉంది కాబట్టి టెక్నికల్ గా నెగిటివ్ సెంటిమెంట్ ఉంది, ఈవెన్ స్ట్రక్చర్ పరంగా నెగిటివ్ సెంటిమెంట్ ఉంది, జియో పొలిటికల్ ఇష్యూస్ కూడా నెగిటివ్ గానే ఉన్నాయి, కంప్లీట్ నెగిటివ్ గా ఉన్నాయి, ఎఫ్ఐఎస్ కూడా చాలా బిగ్ లెవెల్ లో సెల్ చేస్తున్నారు. సో అన్ని సినారియోస్ నెగిటివ్ ఉన్నాయి కాబట్టి నా ఫస్ట్ ప్రయారిటీ సెల్లింగ్, నథింగ్ బట్ డౌన్ సైడ్ ట్రేడ్స్ మాత్రమే తీసుకుంటాను. అండ్ ఆఫ్ కోర్స్ మనం రివర్సల్ కూడా ప్లాన్ చేద్దాం. ఒకవేళ రివర్సల్ కి వెళ్ళాలంటే ఏ పాయింట్ లో రివర్సల్ కి మనం రెడీ ఉండొచ్చు, అట్ ది సేమ్ టైం ఏమేమి క్రైటీరియా చెక్ చేసుకోవాలో కూడా మనం రివర్సల్ ప్లాన్ చేసుకుందాం. బట్ ఇప్పుడు ఒకసారి ఫస్ట్ షార్టింగ్, నథింగ్ బట్ డౌన్ సైడ్ తీసుకోవాలంటే క్రైటీరియా ఏంటి దాన్ని మాట్లాడుకున్న తర్వాత అప్ సైడ్ క్రైటీరియా డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు మనకి ట్రెండ్ పరంగా చూసుకుంటే కంప్లీట్ నెగటివ్ సెంటిమెంట్ ఉంది అండ్ ఆప్షన్ చైన్ అనాలిసిస్ ఏం చెప్తుందో చూద్దాం. ఇఫ్ యూ కెన్ లుక్ ఎట్ ద ఆప్షన్ చైన్ అనాలిసిస్, ఒకసారి పీసీఆర్ రేషియో చూడండి. సో మీకు కంప్లీట్ పుట్ సైడ్ 17,32,000 ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంటే కాల్ సైడ్ 34,37,000 ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. సో కెన్ క్యాల్కులేట్ పీసీఆర్ రేషియో. సో లైక్ పుట్ సైడ్ 17.32 lakh డివైడెడ్ బై 34.37 lakh. సో ఆల్మోస్ట్ మీకు పీసీఆర్ వచ్చేసరికి 0.5. సో పీసీఆర్ వాల్యూ మీరు క్యాలిక్యులేట్ చేసిన తర్వాత 1 కంటే తక్కువ వస్తాయి అంటే 0.9, 0.8, 0.7 ఇలా ఈ వాల్యూస్ లో కనుక మీకు పీసీఆర్ వాల్యూ వస్తే దాన్ని నెగిటివ్ సెంటిమెంట్ కింద కన్సిడర్ చేస్తాం, అంటే బేరిష్ మార్కెట్ అని మీన్. అదే పీసీఆర్ కనుక 1 అబౌవ్ వస్తే 1.1, 1.2, 1.3 వస్తే దాన్ని బుల్లిష్ మార్కెట్ కింద కన్సిడర్ చేస్తాం. అఫ్ కోర్స్ ఇక్కడ పీసీఆర్ వాల్యూ 0.5 విచ్ ఇస్ క్లియర్లీ నెగిటివ్ సెంటిమెంట్. కానీ లెస్ దాన్ 1 ఉంటే నెగిటివ్ సెంటిమెంట్ అయినప్పటికీ మీకు 0.5 టచ్ అయితే 0.5 ఇంకా 0.5 కంటే తక్కువ వాల్యూ వస్తాయి, లైక్ 0.4 ఇలాంటి వాల్యూస్ వస్తాయి. దాన్ని బేరిష్ మార్కెట్ కింద కన్సిడర్ చేసినప్పటికీ దాన్ని ఓవర్ సోల్డ్ రీజన్ కింద మనం అర్థం చేసుకోవాలి. అంటే మార్కెట్ చాలా ఓవర్ గా సెల్ చేయబడి అనేది మనకి ఇక్కడ పీసీఆర్ వాల్యూ కూడా చెప్తాం. అంటే ఓవర్ సోల్డ్ రీజన్ లోకి వెళ్తే ఏంటి అంటే ఎనీ పాయింట్ ఆఫ్ టైం రివర్స్ కూడా జరగవచ్చు ఆర్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం రివర్సల్ జరగడానికి హై పాసిబిలిటీ ఉందని మీన్. అందుకని ఈ రోజు ట్రేడ్ ప్లాన్ లో సెల్లింగ్ కి అండ్ అలాగే బయింగ్ కి కూడా ప్లాన్ చేసుకుందాం. సో పీసీఆర్ రేషియో కూడా మనకి నెగిటివ్ సెంటిమెంట్ బట్ కొంచెం స్ట్రాంగ్ ఓవర్ సోల్డ్ నెగిటివ్ కనిపిస్తుంది కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ సెల్లింగ్ ఇచ్చి తర్వాత బయింగ్ వెళ్దాం. బట్ ఇండివిజువల్ స్ట్రైక్స్ దగ్గర ఒకసారి ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూసుకుందామండి. సో మనకి మేజర్ లెవెల్ 26,000 లెవెల్ బ్రేక్అవుట్ అయిపోయింది ఈ రోజు. సైకలాజికల్ లెవెల్, స్ట్రాంగ్ లెవెల్. ఎప్పుడైనా సరే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 26,100, 26,200 వీటితో కంపేర్ చేస్తే 26,000 అండ్ 26,500 ఇవి స్ట్రాంగ్ లెవెల్స్. సైకలాజికల్ రౌండ్ ఫిగర్స్ ఎప్పుడు కూడా స్ట్రాంగ్ సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ కింద పనిచేస్తాయి. సో ఇప్పుడు సైకలాజికల్ లెవెల్ అయిన 26,000 లెవెల్ బ్రేక్ చేసినప్పటికీ ఇక్కడ మనకి ఆప్షన్ చైన్ లో చేంజ్ ఆన్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూడండి. సో మీకు ఆల్మోస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ 2,16,000 ఉంటాయి, చేంజ్ ఆన్ ఓపెన్ ఇంట్రెస్ట్ 1,82,000 ఉంది. చాలా బిగ్ లెవెల్ లో కాల్స్ ని సెల్ చేశారు. సో ఎవరైనా సరే ఒక పర్సన్ కాల్ ఎందుకు సెల్ చేస్తారు, అతను మార్కెట్
పైకి వెళ్ళదు అని బిలీవ్ చేస్తాడు కాబట్టి. అంటే ఇన్ని ఓపెన్ కాంట్రాక్ట్స్ ఈ పర్టికులర్ స్ట్రైక్ దగ్గర కాల్ సెల్ చేశారంటే మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఒపీనియన్ ఎలా ఉంది, మార్కెట్ 26,000 లెవెల్ క్రాస్ అవడం కష్టం అని ఫీల్ అవుతున్నారు ఇప్పుడున్న సినారియో బట్టి. అట్ ది సేమ్ టైం మీకు 26,100 దగ్గర కూడా సేమ్ లెవెల్ ఆఫ్ స్ట్రెంత్ కనిపిస్తుంది. ఆల్మోస్ట్ మీకు ఓపెన్ ఇంట్రెస్ట్ 2.4 lakh ఉంటే చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ 1.65 lakh ఉంది. సో 26,000 అండ్ 26,100 ఈ రెండు లెవెల్స్ ని చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్స్ కింద కన్సిడర్ చేస్తున్నారు. ఆ లెవెల్స్ మార్కెట్ ఇప్పుడున్న సినారియోలో క్రాస్ అవడం కష్టం కాబట్టి చాలా మంది ఆ పర్టికులర్ లెవెల్స్ దగ్గర కాల్స్ ని సెల్ చేసుకొచ్చున్నారు. సో ఇక్కడ మనం క్లియర్ గా చూసుకుంటే కాల్ సైడ్ చాలా బిగ్ లెవెల్ లో ఈ రోజు ఫ్రెష్ పొజిషన్ సెల్ చేశారు. సో కాల్ సైడ్ రెసిస్టెన్స్ ఒక స్ట్రెంత్ చాలా క్లియర్ గా కనిపిస్తుంది. వేరాజ్ మీరు పుట్ సైడ్ చూసుకుంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 26,000 బ్రేక్ అయింది, ఇంకా డౌన్ సైడ్ లైక్ 26,900, 800, 700 విన్నర్ చూడండి. సో ఇక్కడ ఈ రోజు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూసుకుంటే మీకు పుట్స్ చాలా బిగ్ లెవెల్ ఎగ్జిట్ అయిపోయారు. అండ్ ఈవెన్ మీకు అవుట్ ఆఫ్ ది మనీలో ఉన్న పుట్స్ వాల్యూ కూడా చాలా తక్కువ. అంటే కాల్ సైడ్ మీరు చూసుకుంటే 1.8 lakh, 1.6 lakh ఈ లెవెల్ లో ఈ రోజు ఫ్రెష్ గా కాల్ సెల్ చేస్తే, పుట్ సైడ్ మీరు చూసుకుంటే 35,000, 23,000 చాలా తక్కువ సెల్ చేస్తారు. అంటే పుట్ సెల్ చేసిన వాళ్ళు వాల్యూమ్ చాలా తక్కువ ఉంది. అంటే చాలా మంది ఒకవేళ 26,900, 800, 700 సెల్ చేస్తే మార్కెట్ ఆ లెవెల్ టచ్ అవుతుందని చాలా మంది భయపడి ఉన్న పొజిషన్స్ ఎగ్జిట్ అయిపోయారు. అంటే అక్కడ సపోర్ట్ ఒక స్ట్రెంత్ చాలా వీక్ అవుతుందని మనం అర్థం చేసుకోవాలి. అందుకే మీరు ఇంకా హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూసుకుంటే 26,800 దగ్గర మీకు ఆల్మోస్ట్ 1 lakh ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఒక్క రోజే 23,000 కాంట్రాక్ట్స్ బిల్ చేశారు. అఫ్ కోర్స్ ఒక టెంపరీ సపోర్ట్ ఉన్నప్పటికీ అదంత స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కాదు. సో ఓవరాల్ గా చూసుకుంటే మీకు ఈ రోజు కాల్ సైడ్ చాలా కంప్లీట్ డామినేషన్ ఉంది, పుట్ సైడ్ చాలా వీక్నెస్ కనిపిస్తుంది. సో ఇట్ క్లియర్లీ స్టేట్స్ నెగటివ్ సెంటిమెంట్. కాకపోతే పీసీఆర్ వాల్యూ బట్టి ఓవర్సోల్డ్ రీజన్ లో ఉంది కాబట్టి మనం రెండు సైడ్ ప్లాన్ చేద్దాం. సో ఇప్పుడు ఎగ్జాక్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ చూసుకుందాం. సో జనరల్ గా మార్కెట్ నెగటివ్ సెంటిమెంట్ లో ఉన్నప్పుడు అంటే డౌన్ ట్రెండ్ లో ఉన్నప్పుడు మనం సెల్లింగ్ ఆపర్చునిటీకి వెళ్తాం. సెల్లింగ్ ఆపర్చునిటీ ఎలాంటి సినారియో యూస్ చేస్తాం, ఏదైనా రివర్సల్ ఫామ్ అయినప్పుడు, అంటే మార్కెట్ ఒకవేళ ఇంక్రీజ్ అయ్యి అంటే రివర్స్ జరుగుతున్నప్పుడు రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ రెసిస్టెన్స్ దగ్గర నుంచి రివర్సల్ వస్తే అలాంటి రెసిస్టెన్స్ దగ్గర డౌన్ సైడ్ నథింగ్ బట్ రివర్సల్ ట్రేడ్ తీసుకుంటా. దిస్ ఇస్ ద ఫస్ట్ సినారియో. అండ్ సెకండ్ సినారియో ఏదైనా సపోర్ట్స్ బ్రేక్అవుట్ అయినప్పుడు కూడా మనం సెల్లింగ్ చేస్తాం. సపోర్ట్స్ అంటే జనరల్ గా ఇంట్రాడే లో పాయింట్ మనం సపోర్ట్ కింద కన్సిడర్ చేస్తాం. అట్ ది సేమ్ టైం 26,800 దగ్గర కూడా మీకు ఒక సపోర్ట్ ఉంది. ఐదర్ ఈ లెవెల్ బ్రేక్ చేసినా లేదా ఈ లెవెల్ డౌన్ సైడ్ బ్రేక్ చేసినా మనం షార్టింగ్ ఆపర్చునిటీ తీసుకుంటాం. మరి రేపు ఏం చేయాలి, ఈ రెండు సినారియోస్ ఫాలో అవ్వాలంటే నేను పర్సనల్ గా రెండు యూస్ చేయట్లేదు. ఈ కంప్లీట్ సినారియోని ఇగ్నోర్ చేస్తున్నాను. అంటే సపోర్ట్ బ్రేక్అవుట్ అయితే అంటే ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఒకవేళ ఈ ఇంట్రాడే లో పాయింట్ కనుక బ్రేక్అవుట్ జరిగితే అంటే మార్కెట్ ఫ్లాట్ ఓపెనింగ్ జరిగి ఇమీడియట్ గా బ్రేక్అవుట్ కనుక జరిగితే నేను ఈ సినారియోలో డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకోవట్లేదు. ఎందుకని 4 days నుంచి మార్కెట్ ఫాలో అవుతుంది. ఆప్షన్ అనాలిసిస్ పీసీఆర్ కూడా ఓవర్ సోల్డ్ రీజన్ చెప్తుంది కాబట్టి ఓవర్ సోల్డ్ ఉన్నప్పుడు మనం ఇంకా సెల్లింగ్ పొజిషన్ తీసుకోకూడదు. అలాగే ఓవర్ బయింగ్ జరిగినప్పుడు హైయర్ లెవెల్ దగ్గర ఎవరు బై చేయరు, లోవర్ లెవెల్ దగ్గర ఎవరు సెల్ చేయరు. ఆ లాజిక్ ని కన్సిడర్ చేసుకుని ఇంట్రాడే లో కనుక బ్రేక్అవుట్ జరిగితే ఇమీడియట్ అంటే ఫ్లాట్ ఓపెనింగ్ జరిగి ఇమీడియట్ బ్రేక్అవుట్ జరిగితే నేను ట్రేడ్ తీసుకో కంప్లీట్ ఇగ్నోర్ చేస్తాను. మరి అలాంటప్పుడు ట్రేడ్ తీసుకోండి ఎక్కడ తీసుకుంటానంటే ఒకవేళ రేపు మార్కెట్ లో మనకి ఫ్లాట్ ఓపెనింగ్ గానీ ఒక స్లైడ్ గ్యాప్ అప్ జరిగి ఒక కన్సాలిడేషన్ జరుగుతున్న ప్రాసెస్ లో మార్కెట్ ఇంక్రీజ్ అయ్యి మనకి 26,000 సైకలాజికల్ లెవెల్ అనుకున్నాం కదా, రౌండ్ ఫిగర్ లెవెల్. సో ఇది మనకి ఇమీడియట్ గా ఉన్న స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఈ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర నుంచి ఎప్పుడైతే నేను రివర్సల్ చూస్తానో దిస్ ఇస్ ద ఫస్ట్ లొకేషన్ ఐ విల్ గో ఫర్ షార్టింగ్ ఆపర్చునిటీ. ఒకవేళ మార్కెట్ కన్సాలిడేషన్ జరుగుతూ అక్కడికి వెళ్ళి ఇక్కడ నాకు ఏదైనా ప్రాపర్ ట్రేడ్ ఆపర్చునిటీ రావట్లేదు అంటే మార్కెట్ అక్కడికి వెళ్ళినప్పటికీ ఒక కన్సాలిడేషన్ ఒక చాపీ మార్కెట్ తో మార్కెట్ ఫాలో అవుతున్నట్లయితే మేబీ నేను ఇక్కడ ఒకవేళ ట్రేడింగ్ ఆపర్చునిటీ మిస్ అయితే ఆ లెవెల్ ని టచ్ అయ్యి రివర్స్ అవుతూ మళ్ళీ కిందకు వస్తుంది కదా, ఈ ప్రాసెస్ లో ఇప్పుడు బ్రేక్ చేస్తే నేను తీసుకుంటాను సెల్. అంటే ఇంట్రాడే లో దగ్గర సెల్లింగ్ ఎప్పుడు చేయనన్నాను, ఇమీడియట్ గా మార్కెట్ ఫ్లాట్ ఓపెనింగ్ జరిగి డైరెక్ట్ బ్రేక్అవుట్ జరిగితే మనం సెల్లింగ్ చేయొద్దు. బట్ అలా కాకుండా మార్కెట్ ఒక ప్రాపర్ రీటెస్ట్ జరిగింది, ఒక కన్సాలిడేషన్ జరుగుతూ వచ్చి అప్పుడు బ్రేక్అవుట్ ఇస్తే అప్పుడు మనం డౌన్ సైడ్ ట్రేడింగ్ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. సో ఈ రెండు సినారియోస్ లో లైక్ 26,000 దగ్గర నుంచి రివర్సల్ గనక జరిగితే ఇక్కడ మనం సెల్లింగ్ చేద్దాం, లేదా ఇంట్రాడే లో పాయింట్ దగ్గర కూడా రీటెస్ట్ జరిగిన తర్వాత ఇంట్రాడే లో దగ్గర సెల్లింగ్ చేద్దాం. అంతేగాని రిమైనింగ్ సినారియోస్ లో నేను సెల్లింగ్ అయితే చేయట్లేదు. రైట్. సో దిస్ ఈస్ ద సెంటిమెంట్. అండ్ దాంతో పాటు మీరు ఈ సెల్ ఇక్కడ సెల్ తీసుకోవాలన్నా ఇక్కడ సెల్లింగ్ ఆపర్చునిటీ తీసుకోవాలన్నా బట్ డౌన్ సైడ్ ట్రేడ్స్ తీసుకోవాలన్నా మీకు కంప్లీట్ ఫుడ్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది తగ్గుతూ కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరగాలి. అంటే మీరు ఏ పాయింట్ లో అయితే ఎంటర్ అవుతారో ఆ పాయింట్ లో ఈ క్రైటీరియా మీకు వర్క్ అవ్వాలి. రైట్. సో సేమ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఒకవేళ మనం అప్ సైడ్ కి వెళ్ళాలి అనుకుంటే మార్కెట్ ఇప్పుడు ఆల్రెడీ టెక్నికల్లీ ఫ్రెష్ సెల్లింగ్ ఏరియాలోకి వచ్చింది కాబట్టి 26,000 లెవెల్ అబౌవ్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో అప్పుడు మాత్రమే నేను బై పొజిషన్స్ నథింగ్ బట్ లాంగ్ పొజిషన్ స్ప్రెడ్స్ తీసుకుంటాను. నథింగ్ బట్ కాల్ బై చేయడం కానీ లేదా దాని తగ్గట్టు బుల్ కాల్ బుల్ పుట్ స్ప్రెడ్స్ ఇలాంటి స్ట్రాటజీస్ డిప్లాయ్ చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు 26,000 అబౌవ్ బ్రేక్ అయితే కానీ ఆ బ్రేక్అవుట్ జరుగుతున్నప్పుడు మనం చెక్ చేసుకోవాల్సిన సినారియోస్ మీకు కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గుతూ ఫుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరగాలి. ఇది కనిపిస్తేనే, ఇది కనిపించి అప్పుడు అప్ సైడ్ బ్రేక్అవుట్ వస్తేనే మనం అప్ సైడ్ ట్రేడ్ తీసుకుందాం. లేదంటే జస్ట్ బ్రేక్అవుట్ వచ్చింది కానీ ఈ సినారియో వర్క్ అవ్వలేదంటే ట్రేడ్ తీసుకోవచ్చు. రెండు వర్క్ అయితేనే మనం ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేద్దాం. రైట్. సో దిస్ ఇస్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ నిఫ్టీ అండి. సో సేమ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ సెన్సెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ప్లాన్ చేసుకుందాం. ఐ హోప్ మీరు రెగ్యులర్ గా మన వీడియోస్ నుంచి ఏదో ఒక పాయింట్ నేర్చుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియోస్ కనుక మీకు హెల్ప్ అవుతున్నట్లయితే
అన్నట్టు అనిపిస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. సో మీకు రెగ్యులర్ అప్డేట్స్ వస్తాయి. సో సెన్సెక్స్ చూసుకుంటే సెన్సెక్స్ ఆల్మోస్ట్ సపోర్ట్ ఏరియా దగ్గరికి వచ్చేసింది. సో బట్ ఈవెన్ సపోర్ట్ ఏరియా దగ్గరికి వచ్చినప్పుడు మార్కెట్ ఓవర్సోల్డ్ రీజన్ లో ఉంది కాబట్టి ఒకవేళ సెన్సెక్స్ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసుకోవాలి అనుకుంటే మనం 85,000 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అండ్ 85,500 ఆల్సో సెకండ్ రెసిస్టెన్స్, ఈ రెండు కూడా రెసిస్టెన్స్ లెవెల్స్. సో మార్కెట్ రీటెస్ట్ జరిగి ఇక్కడ నుంచి రివర్స్ వచ్చినా మనం రివర్సల్ డౌన్ సైడ్ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేద్దాం, లేదా రీటెస్ట్ జరిగి ఇక్కడ నుంచి రివర్స్ వచ్చినా మనం డౌన్ సైడ్ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేద్దాం. సో దిస్ ఇస్ ద ఫస్ట్ లొకేషన్ అండ్ దిస్ ఇస్ ద సెకండ్ లొకేషన్. ఓకే, అంతేగాని రేపు మార్కెట్ ఇక్కడ ఇమీడియట్ గా అంటే మార్కెట్ ఫ్లాట్ ఓపెనింగ్ జరిగి కన్సాలిడేషన్ జరిగి ఇమీడియట్ గా బ్రేక్అవుట్ వస్తే ఇగ్నోర్ చేద్దాం, సేమ్ నిఫ్టీ లాగా. అండ్ ఒకవేళ మార్కెట్ ఫ్లాట్ ఓపెనింగ్ జరిగింది, కన్సాలిడేషన్ జరుగుతూ పైకి వెళ్ళి ఇక్కడ ఎలాంటి ట్రేడ్ ఆపర్చునిటీ దొరకలేదు, చాపీగా వచ్చి మార్కెట్ ఫాల్ అయ్యి అప్పుడు డౌన్ సైడ్ బ్రేక్అవుట్ ఇచ్చింది అనుకోండి, ఆ రీటెస్ట్ తర్వాత వస్తే బ్రేక్అవుట్ అప్పుడు ట్రేడ్ తీసుకోవాలి, అంతేగాని డైరెక్ట్ బ్రేక్అవుట్ వస్తే ట్రేడ్ తీసుకోవాలి. రైట్, సేమ్ నిఫ్టీ లాగే. ఫైనల్లీ బ్యాంక్ నిఫ్టీ. సో కంపేర్ టు నిఫ్టీ, సెన్సెక్స్ ఆర్ రిమైనింగ్ సెక్టార్స్ తో కంపేర్ చేసుకుంటే బ్యాంక్ నిఫ్టీ అంత స్ట్రాంగ్ ఫాల్ అయితే రాలేదండి, జస్ట్ ఒక 0.5% వచ్చింది. బట్ ఓవరాల్ గా చూసుకుంటే మనకి సపోర్ట్ బ్రేక్ అయినప్పటికీ లోవర్ లెవెల్స్ నుంచి మనకి కొంత బయింగ్ ప్రెజర్ కనిపిస్తుంది. సో బ్యాంక్ నిఫ్టీ అంత బేరిష్ అంటే నిఫ్టీ ఉన్నంత ఓవర్సోల్ రీజన్ ఉందని నేను అనుకోవట్లేదు. అందుకని బ్యాంక్ నిఫ్టీలో రేపు టెక్నికల్ గా ఒక ఫ్లాట్ ఓపెనింగ్ జరిగి మార్కెట్ డైరెక్ట్ గా ఇంట్రాడే లో కనుక బ్రేక్అవుట్ జరిగితే ఇమీడియట్ గా డౌన్ సైడ్ ట్రేడ్స్ అయితే మనం ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. బట్ ఒకవేళ అప్ సైడ్ కి వెళ్ళాలనుకుంటే 59,800 లెవెల్ పైన స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అవ్వాలి. అండ్ ఇక్కడ మీకు ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసుకోండి, ట్రెండ్ లైన్ ప్యాటర్న్ కూడా బ్రేక్అవుట్ జరిగి అప్పుడు స్ట్రాంగ్ గ్రీన్ కలర్ క్యాండిల్ లైక్ 59,800 అబౌవ్ కనిపిస్తే అప్పుడు అప్ సైడ్ ట్రేడ్ తీసుకుందాం అండ్ ఇంట్రాడే లో కింద డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీలో ఓవర్సోల్ రీజన్ అయితే కనిపించట్లేదు కాబట్టి ఇంట్రాడే లోస్ దగ్గర మనం ఇమీడియట్ గా డౌన్ సైడ్ ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో ఓవరాల్ గా చూసుకుంటే జియో పొలిటికల్ ఇష్యూస్ వల్ల మన మార్కెట్స్ లో స్ట్రాంగ్ సెల్లింగ్ వచ్చింది ఈ రోజు, ఇంపార్టెంట్ సపోర్ట్స్ బ్రేక్ అయ్యి నిఫ్టీలో. సో బట్ లాస్ట్ 4 days నుంచి మార్కెట్ సెల్లింగ్ లో ఉంది కాబట్టి ఓవర్సోల్ రీజన్ లోకి ఎంటర్ అయింది కాబట్టి మనం ఇమీడియట్ గా డౌన్ సైడ్ ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేయకుండా కొంత రీటెస్ట్ జరిగిన తర్వాత లేదా హైయర్ లెవెల్ నుంచి రివర్స్ వచ్చాక మాత్రమే డౌన్ సైడ్ ట్రేడ్స్ తీసుకుందాం. సో ఓవరాల్ గా దిస్ ఈస్ మై ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి మీ జెన్యూన్ ఒపీనియన్స్ ని కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. డెఫినెట్లీ మీ కమెంట్స్ నేను ఒక ఫీడ్బ్యాక్ కింద కన్సిడర్ చేసుకుని నేను ఇంకా బెటర్ గా ఇంప్రూవ్ అయ్యి బెటర్ క్వాలిటీ అవుట్పుట్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ.